ధన్యమదర్ జ్ఞానమ్మ గారి 150వ వర్ధంతి ముగింపు వేడుకలకు గాను, జూబ్లీ 2025 ముగింపు వేడుకలకు గాను ధన్యజీవి అయినటువంటి జ్ఞానమ్మ గారి పేరట ఈ 3వ రోజున ఈ వాక్య పరిచర్యకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, ఈనాటి అంశములను మనం చూసినట్లయితే, నీతి కొరకు ఆకలి దప్పికలు కొనవారు ధన్యులు, వారు సంతృప్తి పరచబడుదురు. అదే విధముగా జ్ఞానమ్మ గారి యొక్క మాట ఏమిటి అంటే, స్త్రీ సభ పట్ల విశ్వసనీయత చూపటం. అవును ప్రియమైన బిడ్డలారా, మరి స్త్రీ సభ పట్ల విశ్వసనీయత వారి కుటుంబం నుంచే, వంశవృక్షావళి నుంచే వచ్చినటువంటి సిస్టర్ మేరీ మార్గరెట్ గారు సెయింట్ ఆన్స్ ఆఫ్ పెరంగపురం ఈ కాంగ్రిగేషన్లో సేవలు అందించి ఇప్పుడు విశ్రాంతి గృహంలో మరి మనందరికీ కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి ఏ విధముగా వారు స్త్రీ సభ పట్ల మరి విశ్వసనీయతను చూపుతూ జ్ఞానమ్మ గారి యొక్క మాటలను పాటించారో మనం వారి మాటల్లో ఆలకించుదాం. నేను క్రైస్తవ జీవితాన్ని జీవించినప్పటికీ అప్పటి నుండి ఇప్పటి వరకు చిరుసభ ఏం చెప్తుందో, పెద్దలు ఏం ఆజ్ఞాపిస్తున్నారో, గురువులు ఏం చెబుతున్నారో, చట్ట ప్రకారంగా 10 ఆజ్ఞల్ని, చిరుసభ కట్టడిని అనుసరించడమే కాకుండా నా యొక్క గురువుల పట్ల, నా యొక్క సభ పట్ల, నా యొక్క పెద్దల పట్ల నేను విశ్వాసంగా జీవించటానికి, వారు చెప్పినట్టు చేయటానికి, అన్ని విషయాల్లో వారికి గౌరవాన్ని చూపిస్తూ, అదేవిధంగా నా యొక్క అవసరాలని సంసిద్ధంగా వారికి కనబరుస్తూ, నా యొక్క సాయాశక్తుల చిరుసభకు, విశ్వాసానికి స్థిరంగా ఉండటానికి కావలసిన సహాయాన్ని దయచేయమని దేవుణ్ణి ప్రార్థించడమే కాకుండా ప్రతిదినం నేను వాటి పట్ల, తిరుసభ పట్ల, పెద్దల పట్ల, కాంగ్రిగేషన్ పట్ల విశ్వాసంగా జీవించడానికి కావలసిన వరాన్ని, జీవించడానికి కావలసిన శక్తిని కూడా ప్రసాదించమని దేవుణ్ణి అడుగుతూ నా సాయాశక్తుల ప్రయత్నం చేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞానమ్మ గారు పలికి ఉన్నారు, స్త్రీ సభ పట్ల విశ్వసనీయత చూపండి అని. ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 25 నుంచి మరి 33 దాకా మనం చదివినట్లయితే, అక్కడ మొట్టమొదటి మాటల్లో మనం చూస్తూ ఉన్నాము, భర్తలారా క్రీస్తు స్త్రీ సభను ఎట్లు ప్రేమించి దాని కొరకు తన ప్రాణమును అర్పించెనో, అట్లే మీరును మీ కుటుంబము నిమిత్తము, భార్య నిమిత్తము మీ ప్రాణములను అర్పించండి అని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియమైన బిడ్డలారా, మరి ఇక్కడ మనం చూడవలసింది ఏమిటి అంటే, క్రీస్తు ప్రభు వరుడుగా ఉన్నాడు, స్త్రీ సభ వధువుగా ఉంది. మరి క్రీస్తే తానంతట తాను 12 మంది శిష్యులను ఎన్నుకొని, పేతురు నీపైన నా సంఘాన్ని నింపించదనని మరి పేతురు గారిని పిలుచుకొని, నీవు రాయి అని పేతురు గారిని పిలిచి మరి తల్లి స్త్రీ సభను మరి నిర్మించి, నా సంఘము కోసం నేను వరుడుగా ఉంటానని క్రీస్తు ప్రభువు పలికి ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ఆ ప్రభువు ఒక వరుడుగా, ఒక భర్తగా, మరి తన యొక్క బిడ్డలను ఎల్లకాలము కాపాడుకుంటూ ఉన్నాడు. ఒక తండ్రిగా మన సంఘాన్ని, కథోలిక సంఘాన్ని మరి కాపాడుకుంటూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, మరి ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏమిటి అంటే, మన ధన్యజీవి అయినటువంటి జ్ఞానమ్మ గారి యొక్క కుటుంబం కూడా అట్లాంటిదే. ఇక్కడ ఎన్నయ్య గారికి
జ్ఞానమ్మ గారికి 1837 సంవత్సరంలో పెరంగిపురంలో గుంటూరులో జ్ఞాన వివాహం జరిగి ఉన్నది. కథోలిక విశ్వాసం ప్రకారము వారు ఎప్పుడూ కూడా తల్లి శ్రీసభకు కట్టుబడి జీవించి ఉన్నారు. ఏనాడు కూడా తల్లి శ్రీసభ యొక్క కట్టడలను మీరలేదు. వారి కుటుంబ వైవాహిక జీవితాన్ని చాలా చక్కగా జీవించి 5 కుమారులు పుడితే 4 గురువులయ్యారు. వారి యొక్క కుటుంబంలోంచి కన్యస్త్రీలుగా ఉద్భవించారు. ప్రియమైన బిడ్డలారా, ఈనాటి ప్రస్తుత దాంపత్య జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే చాలా అగోచరంగా ఉంది. మనం చాలా చక్కగా ఎప్పుడు కూడా పెళ్ళిళ్ళు జరిగినప్పుడు వాక్యాన్ని చదువుతూ ఉంటాయి. హెబ్రీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయము 4వ వచనంలో వివాహము అన్ని విషయముల కంటే ఘనమైనది. కానీ ఆ వివాహము జరిగినప్పుడు మాత్రమే దాన్ని ఘనంగా చూస్తున్నారు. కానీ ఆ వివాహ దాంపత్య జీవితంలో వస్తున్న ఆటుపోటులు ఏమాత్రము కూడా సహించుకోవడానికి, జీర్ణించుకోవడానికి ఈనాటి ప్రస్తుత జనరేషన్ సిద్ధంగా లేదు. ప్రియమైన బిడ్డలారా, జ్ఞానమ్మ గారు వారి జీవితం ద్వారా మనందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నారు. మేము కూడా కుటుంబ జీవితంలో నుంచి వచ్చిన వారమే. మేము కూడా బిడ్డలను 9 మాసాలు మోసి కని వారికి జీవాన్ని ఇచ్చి ఆ తర్వాత మిమ్మల్ని మేము నడిపించగలిగాం. మేము ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నామంటే మేము కూడా అనేకమైన కష్టాలను అనుభవించామని వాళ్ళు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఆ దంపతులు ఏనాడు కూడా ప్రార్థనని వీడలేదు. కానీ ఈ రోజున కుటుంబంలో ఏమాత్రం కూడా కుటుంబ ప్రార్థన లేదు. ఆదివారం గుడికి వస్తే చాలనుకుంటున్నారు, లేదా క్రిస్మస్కి గుడికి వస్తే చాలనుకుంటున్నారు. ఎన్ని కథోలిక కుటుంబాలు లేవు మన విచారణలో? కనీసం ఆదివారం పూట అయినా సరే ఈ యొక్క విశ్వాసులు గుడికి వచ్చి ప్రార్థన చేసుకోగలుగుతున్నారా? వారు ఏమాత్రం కూడా ప్రార్థన వైపు మొగ్గు చూపట్లేదు. సంఘ ప్రార్థనలోకి రావట్లేదు. వ్యక్తిగత ప్రార్థన లేదు, కుటుంబ ప్రార్థన లేదు. భార్యగా భర్తగా కూర్చొని బిడ్డలను మోకరింపచేసి ప్రార్థన చేసి ప్రార్థన ముగిసిన వెంటనే తల్లిగా తండ్రిగా వారి యొక్క నుదుట్లపైన సిలువ గుర్తు వేసినప్పుడు ఆ ప్రేమ స్పర్శ అనేది బిడ్డలను ఎంతగానో ప్రోత్సహిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ప్రేమతో కూడుకున్న ఆ నుదుటిపైన ముద్దు బిడ్డలను ఎంతగానో ప్రేరేపిస్తుంది. వారి యొక్క జీవితము, తల్లిదండ్రుల యొక్క జీవితము పిల్లలకి ఆదర్శంగా ఉంటుంది. మేము కూడా మా తల్లిదండ్రుల వలె ఉండాలి, మేము కూడా మా తల్లిదండ్రుల వలె జీవించాలి అని ఆ చిన్న బిడ్డలు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, కానీ ఈ ప్రస్తుత కాలంలో ఏమాత్రం కూడా మా తల్లిదండ్రుల్లాగా మేము ఉండం, మా తల్లిదండ్రులాగా మేము జీవించమని ఉంటూ ఉన్నారు. మా తల్లిదండ్రులు మాకు ప్రేరేపణ కలిగించేవారు కాదు, వారు మాకు ఒక ఉదాహరణ కాదని చాలాసార్లు పిల్లలు తల్లిదండ్రుల గురించి చెప్తూ ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, దానికి ఎందుకు కారణము అంటే మనం చూసినట్లయితే ఎన్నయ్య జ్ఞానములాగా ఈనాటి ప్రస్తుత కుటుంబాలు ప్రార్థనలో జీవించలేకపోతూ ఉన్నారు. కాబట్టి మన కుటుంబాలని మనం తయారు చేద్దామా? ఈ జ్ఞానమ్మ ఎన్నయ్య గారిలాగా ప్రార్థనలో ఎదుగులాగన మనం చూసుకున్నట్లయితే ప్రియమైన బిడ్డలారా, బైబిల్లో అనేకమైన దాంపత్య జీవితాన్ని జీవించి పునీతులుగా మారిన వారు ఉన్నారు. వారు ఎవరంటే పునీత మౌనికమ్మ గారు, అదే విధముగా పాట్రియాసియస్ ఈ యొక్క వ్యక్తి పునీతుడు కాదు, కానీ ఆ ప్రాంగణంలో జీవించిన వ్యక్తులు, ఆ ప్రాంగణానికి సంబంధించిన వ్యక్తులు ఈయన కూడా పునీతిని చేసి ఉంటే బాగుంటుందేమో అని తలంచుతూ ఉంటారు ప్రియమైన బిడ్డలు. ఎందుకంటే ఒకప్పుడు ఆయన కూడా విగ్రహారాధన, మద్యపానం, సుఖభోగాలకు తన యొక్క జీవితాన్ని అర్పించిన వాడు పాట్రియాసిస్, మౌనికమ్మ గారి యొక్క భర్త. కానీ మౌనికమ్మ గారి యొక్క ప్రార్థన ద్వారా ఆ
వ్యక్తి మారిపోయాడు, ప్రార్థనలో బలపడ్డాడు, దేవుని కోసం పనిచేయడం మొదలుపెట్టాడు, దేవుని చేత దీవింపబడ్డాడు. ప్రియమైన బిడ్డలారా, అదే విధముగా మనం నూతన నిబంధనలో చూస్తూ ఉంటాం. అక్విల్లా మరి ప్రిసిల్లా గారులు, ఈ ఇద్దరు దంపతులు కూడా ప్రియమైన బిడ్డలారా మరి రోమిలకు రాసిన లేఖలో మనం చదువుతూ ఉంటాం. మొదటి 2 కొరింథీయులకు రాసిన లేఖలో మనం చూస్తూ ఉంటాం. అదే విధముగా మొదటి తిమోతి గారికి రాసిన లేఖల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన బిడ్డలారా, మరి అక్విలా ప్రిసిల్లాల గురించి చాలా చక్కగా వారి యొక్క దాంపత్య జీవితాన్ని బట్టి మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన బిడ్డలారా, ఏ చిన్న గొడవ వచ్చినా వెంటనే వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేయడం, వాళ్ళ నాన్నకు ఫోన్ చేయడం, లేకపోతే భర్త అయితే బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో తాగి నా భార్య అలా చేసింది ఇలా చేసిందని నానా రచ్చ హంగామా చేస్తూ ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, ఎందుకంటే వారిలో కుటుంబ ప్రార్థన లేదు. వారిలో మరి ఏమాత్రము కూడా కుటుంబంగా కలిసికట్టుగా ముందుకు వెళ్ళి చేద్దాం, దేవుని నామాన్ని ప్రకటిద్దామని తలంచిన వారు లేరు. కాబట్టి వారికి ఏదైనా సమస్య వస్తే ఎవరికైనా చెప్పుకోవాలని చూస్తున్నారు, కానీ దేవునికి చెప్పుకుందాం, దేవునిలో ఆ యొక్క సమస్యను పరిష్కరించుకుందామని ఎవరు కూడా మరి ఆలోచించట్లేదు. ప్రియమైన బిడ్డలారా, కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 1వ వచనం మనం చదివినట్లయితే, ఏ స్ట్రాంగ్ మ్యారేజ్ మరి స్టాండ్స్ ఓవర్ ద స్ట్రాంగ్ రిలేషన్షిప్స్. ఒక బలమైన మరి ఆశీర్వాదంతో కూడుకున్న కళ్యాణము, పెళ్ళి, అది చివరి వరకు బలమైన బంధంగా నిలుస్తుంది అంట. ప్రియమైన బిడ్డలారా, వారి యొక్క పెళ్ళి అనేది, జ్ఞాన వివాహం అనేది క్రైస్తవ కథోలిక విశ్వాసంలో ముడివేయబడినది కనుక వారు చిరకాలము కలకాలము దేవునికి సాక్షిగా నిలిచి ఉన్నారు. అదే విధముగా మనం చూసుకున్నట్లయితే పునీతుల్లో సెయింట్ థామస్ మోర్, అదే విధముగా సెయింట్ జోన్ మోర్, వీరు కూడా మరి దంపతులుగా జీవించి పునీతులయ్యారు. వీరందరి గురించి ఎందుకు చెప్తున్నానంటే ప్రియమైన బిడ్డలారా, మన కుటుంబంలో తల్లిదండ్రులు కూడా మనము కూడా మరి పునీతులుగా మారవచ్చని మన మధ్యలో జీవించి మరణించి సాక్షిగా నిలుస్తున్న ధన్య మదర్ జ్ఞానమ్మ గారు నిలుస్తూ ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, అలాగే సెయింట్ లూయిస్ అండ్ సెయింట్ జేల్ మార్టిన్, వీళ్ళు కూడా దంపతులే. దేవుని కోసం పనిచేసిన వారి యొక్క దాంపత్య జీవితాన్ని దేవునికి అర్పించారు కనుక దేవుడు వారిని గొప్పగా దీవించారు. ప్రియమైన బిడ్డలారా, దాంపత్య జీవితం సౌభాగ్యంగా ఉండాలి. దాంపత్య జీవితం సౌభాగ్యంగా ఉండాలి. అప్పుడే తల్లి శ్రీసభ మన గురించి ఆనందిస్తూ ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, శ్రీసభకు మరి విశ్వసనీయంగా ఉన్నవారుగా మన దాంపత్య జీవితం నిలుస్తూ ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున మరి అమ్మగారులు ఎంతోమంది, ముఖ్యంగా సెయింట్ యాన్స్ ఆఫ్ పెరంగిపురం అమ్మగారులు అనేకమైన గ్రామాలకు వెళ్తూ ఉన్నారు. వారితో మరి ఆ అమ్మగారులు కుటుంబాల్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యను తీరుస్తూ ఉంటారు. పిల్లలకి ఏదైనా తెలియకపోతే దాన్ని బోధిస్తూ ఉంటారు. ఏదైనా విద్యా బుద్ధులను వారికి వివరిస్తూ ఉంటారు. మీరు అది చేయండి, ఇది చేయండి అని. మరి అనేకమైన చోట్ల మరి సెయింట్ యాన్స్ ఆఫ్ పెరంగిపురం, సెయింట్ యాన్స్ ఆఫ్ మాడ్రాస్, మరి అనేకమైన విద్యా సంస్థలను వీరు 2 సభవారు కలిగి ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, ఒక ప్రక్కన ప్రజలకు ఉపాధిని, మరొక ప్రక్కన దైవ జ్ఞానాన్ని, దైవ భయాన్ని, దైవ భీతిని, విద్యను ఈ సభవారు మరి ఆడపిల్లలకు ప్రాముఖ్యంగా విద్యను నేర్పుతూ ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, ఆనాడు మరి జ్ఞానమ్మ గారి యొక్క గొప్ప ఆశ దాహము ఏమిటి అంటే, ఆ రోజుల్లో అప్పట్లో ఆడపిల్లలకి చదువు అంటే మరి ఆకాశానికి భూమికి ఉన్నంత దూరం ఉండేది. ఆడపిల్లలు చదవకూడదు అన్న ఆలోచనలో జీవిస్తున్న కాలం అది. అటువంటి సమయాల్లో స్కూల్స్ లేవు, ఆడపిల్లలకి చదవాలంటే స్కూల్స్ లేవు. అలాంటి సమయంలో జ్ఞానమ్మ గారు మరి వారి యొక్క తోటి సహోదరులు అగతమ్మ, మరి మిగతా అమ్మగారులు, వీళ్ళందరూ కూడా మరి ముఖ్యంగా
మన జ్ఞానమ్మ గారు ఆ యొక్క ఆలోచనకి జీవం పోసి స్కూల్ కట్టి ఆడపిల్లలను చదువుకోవాలి, వాళ్ళు కూడా పైకి రావాలి, వాళ్ళు కూడా గొప్ప స్థాయికి ఎదగాలన్న ఉద్దేశంతో మరి సంఘక్షేమం కోసం పనిచేశారు. ప్రియమైన బిడ్డలారా, కుటుంబాలను మరి స్త్రీ సభ పట్ల విశ్వసనీయంగా ఉండాలని ఆమె తన యొక్క జీవితం ద్వారా నిరూపించారు. ప్రియమైన బిడ్డలారా, వారి యొక్క దాంపత్య జీవితం ద్వారా నిరూపించారు. కాబట్టి ఈ రోజున మనందరికీ కూడా జ్ఞానమ్మ గారు నేర్పిస్తూ ఉన్నారు. ఆమె యొక్క కుటుంబ జీవితం ద్వారా స్త్రీ సభకు ఆమె విధేయతగా ఉన్నది, విశ్వసనీయతగా ఉన్నది. కాబట్టి మనము కూడా ఏ పిలుపునైనా మనం పొందుకొని ఉండవచ్చు. దాంపత్య జీవిత, కుటుంబ జీవితమైనా, మరి గురు జీవితమైనా, కన్యాస్త్రీ జీవితమైనా, ఏదైనా సరే మనం ఎప్పుడైతే ఆ ప్రభుని మన కేంద్ర బిందువుగా మార్చుకుంటామో, స్త్రీ సభకు విశ్వసనీయతను చూపుతామో, దేవుడు మనం గొప్పగా లేవనెత్తుతాడని ధన్యజీవి అయినటువంటి జ్ఞానమ్మ గారి ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, విశ్వాసంతో కళ్ళు మూసుకొని ఆ ప్రభుని యొక్క దీవెనల కోసం ప్రార్థన చేద్దాం. మహోన్నతుడును సర్వశక్తిమంతుడు అయిన దేవా, ఎన్నయ్య జ్ఞానమ్మ గారిని మీరు ఎంతగానో దీవించారు. వారి యొక్క దాంపత్య జీవితాన్ని మీరు పవిత్రముగా పదిలపరిచి ఉన్నారు. వారు నీకు అట్టుగానే విశ్వాసముతో, విశ్వసనీయతతో వారి కుటుంబాల్ని పవిత్రతతో కాపాడుకొని పరిశుద్ధమైన దేవుని యొక్క కృపల కోసం వేచి ఉండి వారి యొక్క బిడ్డలను గొప్పగా శ్రీసభ కోసం తయారు చేసి ఉన్నారు. ప్రభా, ఈనాడు మా యొక్క బిడ్డల యొక్క కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించండి. యేసయ్య, మా యొక్క దాంపత్య జీవితంలో ఎటువంటి గొడవలు, చికాకులు వచ్చినా ప్రభా, నీలో వాటిని పరిష్కరించుకునే పవిత్ర జ్ఞానమును, పరిశుద్ధాత్మ ప్రేరేపణను మా యొక్క బిడ్డలకు దయచేయండి. యేసయ్య, యువతుండ్రి కుటుంబంలో నా ప్రత్యేక కలహాలను తొలగించండి, వేదనను తొలగించండి, బాధలను తొలగించండి ప్రభా, ఆందోళన తొలగించి ప్రభా, ఇక పునీతులుగా మారబోచున్న ఇక తండ్రి ధన్యజీవైనటువంటి జ్ఞానమ్మ గారి వలె ఇక తండ్రి మా కుటుంబాలు కూడా వారి కుటుంబాల వలె మా కుటుంబాలకు ఉండేలాగా నా దీవించి ఆశీర్వదించమంటూ మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ధన్య మదర్ జ్ఞానమ్మ 150వ వర్ధంతి ప్రార్థన. దైవ సేవకు మదర్ జ్ఞానమ్మ, మీ అనంతమైన ప్రేమలో మీరు సమస్త మానవాళిని మీ ఆత్మీయ చేతులతో అక్కున చేర్చుకొని దైవకృప, కరుణ మరియు అచంచల విశ్వాసానికి స్ఫూర్తిగా నిలిచారు. 150వ పవిత్ర వర్ధంతి వేడుకల సందర్భంగా మేము ఆత్మపూర్వకమైన భక్తి మరియు ఆదరాభిమాన హృదయాలతో మిమ్మలను జ్ఞాపకం చేసుకుంటూ నివాళులర్పిస్తున్నాము. మా దివ్యమైన తల్లి, మీరు మాకు నిస్వార్థ సేవ యొక్క మహత్తును, వినమ్ర హృదయ పవిత్రతను, ప్రేమతో, అంకిత భావంతో స్థిరంగా ఉండే ఆత్మశక్తిని బోధించారు. మీ జీవితం ఒక సువార్తలా, విశ్వాస శక్తికి నిలకడమైన ఒక సాక్ష్యంలా, జీవితం ఎదుర్కొనే కష్టాలలో మార్గదర్శకత్వాన్ని అందించే ఒక వెలుగులా మారింది. మీ వారసత్వాన్ని స్మరించుకుంటూ, గౌరవిస్తూ మీ ఆత్మ మమ్ములను ప్రేరేపించేలా ప్రార్థిస్తున్నాము. మేము మీ అడుగుజాడలో నడిచేలా చేస్తూ ప్రేమ, దయ మరియు సేవల ద్వారా ఈ ప్రపంచాన్ని మరింత ఉన్నతంగా మార్చడానికి మీ ఆత్మ మాకు తోడ్పడునుగాక. మీ ఆశీర్వాదాలు ఎప్పుడు మాపై ప్రకాశించాలని, దేవుని ప్రేమ మరియు మానవ సేవతో జీవించేందుకు మీ నిస్వార్థ సేవ ఆదర్శం మాకు మార్గదర్శకత్వం కావాలని విన్నవిస్తున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామున మీ అందరిని దేవుడు దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.